సింగరేణికి సంబంధించి కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగరేణికి తాడిచెర్ల 2 బొగ్గు గనులు కేటాయించినట్టు తెలిపారు. దాదాపు 182 మిలియన్ టన్నుల బొగ్గు రిజర్వ్స్ ఉన్న ఈ బ్లాక్ ద్వారా ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందన్నారు. తాడిచెర్ల 2 బ్లాక్తో 1200, నైనీ కోల్ బ్లాక్తో కొత్తగా 1500 ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. లక్షలాది ప్రజల గుండె చప్పుడు ఈ సింగరేణి. దానికి సంబంధించినటువంటి బొగ్గు గనుల ఉత్పత్తిలో కావచ్చు, పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతుల విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము సింగరేణికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నది. ఈరోజు విజయవంతంగా నైనీ కోల్ బ్లాకు ట్రయల్ బేస్లో ఉత్పత్తి ప్రారంభించిందని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. 75,000 కోట్ల రూపాయలు నైనీ కోల్ బ్లాక్ ద్వారా రానున్న రోజుల్లో బొగ్గు మైనింగ్ ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది. గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ అభివృద్ధి, సింగరేణి భవిష్యత్తు, సింగరేణి కార్మికులు, తెలంగాణ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తాడిచెర్ల బ్లాక్కు సంబంధించినటువంటి మైనింగ్ లీజు సింగరేణికి కేటాయించే విషయంలో అనుమతిని కోరాను. నేను తెలంగాణ పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు సానుకూల దృక్పథంతో ఉన్నారు కాబట్టే మరి ప్రధానమంత్రి గారు స్పందించి తాడిచెర్ల 2 సింగరేణి సంస్థకు ఇవ్వడానికి అంగీకరించారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.